హలో హాయ్ అండి, వెల్కమ్ టు ముబిన్ టైలర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే ఎలా వేయాలో, ఎక్కడ వంపులు తిప్పాలో, ఎంత నీట్గా అది అనమాట లోడింగ్ ఎలా వేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక అంగుళం మొక్క అయితే మనం పైపింగ్ వేసే క్లాత్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడైతే హాఫ్ పట్టు అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ పట్టు తీసుకొని నేనైతే సింగిల్ పాదాలు మాత్రం ఎక్కువ యూజ్ చేస్తానండి. నేను మెయిన్ పాదంతో అయితే వేయను. నేను సింగిల్ పాదంతో అయితే ఇలా అయితే మధ్యలోకి ఇలా అయితే థ్రెడ్ పెట్టేసేసుకుని కుట్టేసుకున్నాను అనమాట. ఇలా బారుగా కుట్టేసుకోవాలి, ఎక్కడ ఇది లేకుండా. ఇలా కుట్టుకున్న తర్వాత అంటే కొంచెం హాఫ్ ఇంచ్ ఉండి లేనట్టయితే నేనైతే కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని నేనైతే నెక్ అయితే ఇలా అయితే కట్ చేస్తున్నాను. మీకు ఏ నెక్ షేప్ కావాలో అదే నెక్, వంపుల్ షేప్ కావాలన్నా, పాట్ షేప్ కావాలన్నా, లేదంటే డ్రాప్ షేప్ కావాలన్నా మీ ఇష్టం. నాకైతే ఇక్కడ కస్టమర్ చెప్పిన విధంగా అయితే నేనైతే నెక్ అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా కట్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకోను అనమాట. ఓన్లీ కుట్టేటప్పుడు మాత్రమే నేనైతే నెక్ అయితే ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకుంటాను అనమాట. టైలర్ మిషన్ ఇలా అయితే కట్ చేసుకుంటాను. పైన కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే నేనైతే డ్రాయింగ్ గీసాను. కాకపోతే అది కూడా ఎల్లో కలర్ డ్రెస్ ముక్కే ఉంది కాబట్టి అది కనిపించట్లేదు మీకు. చూసారు కదా నేనైతే ఈ షేప్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ షేప్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ వంపులు తిరగాలో నేనైతే హాఫ్ ఇంచ్ వరకు నేనైతే మార్కింగ్ అనేది గీసుకున్నాను. ఇలా గీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం వేయటానికి సింపుల్గా ఉంటుంది. ఆ మార్కింగ్ మీదే మనం పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని అలా అయితే సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట. అదే మనం ఎంత ఖర్చు పెడతామో ఎంత ఖర్చు పెట్టమో లోపల మరి పడుతుందో లేదో తెలియదు కాబట్టి ముందుగా నేనైతే డ్రాయింగ్ అనేది గీసుకుంటాను అనమాట. ప్రతిదానికి అక్కడ వంపు ఉంది కదా, అక్కడ ఆ వంపు తిరగాలంటే మనం కొంచెం ఆ పైపింగ్ క్లాత్కి కొంచెం టాకా పెట్టుకోవాలన్నమాట. అలా టాకా పెట్టుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రాయింగ్ గీసుకున్నామో సేమ్ దాని మీదే మీరు అటు ఇటు కదలకుండా పెట్టినట్టయితే సేమ్ ఏ మెడ అయినా సరే, ఎంత హెవీ మెడ అయినా సరే మనం సింపుల్గా ఈజీగా కుట్టుకోవాలన్నమాట. అలా ఉంటుందన్నమాట డ్రాయింగు. ఈ చిన్న టిప్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, అలా అయితే సెట్ చేసుకోవాలి. అంటే లోపల ఉన్న వంపునైతే కట్ చేసుకునే అవసరం లేదు. బయట ఉన్న వంపులకైతే కంపల్సరీగా మనం పైపింగ్ థ్రెడ్ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. మనం ఏ మెడ అయినా సరే, ఏ హెవీ మెడ అయినా సరే సింపుల్గా కుట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు తెలిసినట్లయితే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా పైపింగ్ వేస్తారు. అదే బిగినర్స్కి అయితే కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అంటే మీకు చూపించడం కోసం నేనైతే ఇలా అయితే డ్రాయింగ్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, మళ్ళీ అక్కడ అనేది కట్ అనేది పెట్టుకోవాలి. అలా కట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని ఆ రౌండ్ మొత్తం కుట్టేసుకొని మనం డైరెక్ట్గా ఇచ్చేసుకోవటం. నేను అలానే వేరేగా ప్రతి వాటికి కూడా నేను డ్రాయింగ్ అనేది వేయను, మీకు చూపించడం కోసమే నేనైతే ఇలా డ్రాయింగ్ అయితే వేసాను. అలానే కింద అంటే డ్రాయింగ్ వేసే పని లేదు, మనం ఖర్చు చూసుకునైనా పెట్టుకోవచ్చు. మన వంపులు ఏదైతే ఉందో ఆ వంపుల వరకు మనం డ్రాయింగ్ అనేది గీసుకొని మనం అలా వేసినట్లయితే ఉంటుంది. చూసారు కదా, నెక్ షేప్ చూసారు కదా ఎలా వచ్చిందో, మనం వేసినా కూడా సేమ్ అలానే వచ్చిందనమాట. అదే మీరు ఏ మెడైనా సరే మీరు అలా చేసి ఉన్నట్లయితే సూపర్గా నీట్గా ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. అలా వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ పీస్ మీద నేనైతే బోర్లా వేసుకున్నాను. లోపల పైపింగ్ వరకు లోపల అనేది వెళ్ళిన తర్వాత మనం బయట నుంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సేమ్ దాని మీదే వేసుకోవాలన్నమాట, అటు ఇటు కాకుండా. అలాంటప్పుడు మనం తిప్పి వేసినా సరే మెయిన్ దారం అనేది అంటే మనం కుట్టిన దారం అనేది కనిపించకుండా ఉంటుంది. అలా అనేది దానికి తగ్గట్టు మనం కుట్టుకోవాలన్నమాట. అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న వాళ్ళ యాస్టీస్గా కింద కూడా అలానే అది స్టిచ్ చేసుకున్న తర్వాతే కట్ చేయాలన్నమాట. కింద కూడా వేసుకున్నాను. మొత్తం శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు అయితే ఖర్చులు పెట్టుకుంటామో అంతవరకు తీసేసి ఖర్చులు పెట్టుకోవాలి. నేను మధ్యలో అయితే కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి అటు ఇటు మెడ అనేది ఒక పక్కకి, ఒక వైపుకి, ఒక సైడ్కి వెళ్ళకుండా ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతి దగ్గర కూడా మనం లోపలైతే కట్స్ పెట్టుకోవాలి. ఇలా కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకుంటేనే బాగా తిరుగుతుందన్నమాట. ఎక్కడెక్కడ వంపులు ఉన్నాయో, ఎక్కడెక్కడ
ఇదిగా ఉన్నాయో అని చెప్పేసి కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే మనం ఏదైనా సిజర్ తీసుకొని ఆ కోణాలు అనేది మనం తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. మీకు ఇలానే కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్లీజ్. నేను స్టిచ్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద మనం నీట్గా ఉండటం కోసం అయితే మనం పక్కగానే అంటే గోటు పక్కకి పై కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అలా పై కుట్టు వేసుకుంటేనే మనకి మెడైనా ఏదైనా సరే నీట్గా కనిపిస్తుంది. అలా నీట్గా కనిపిస్తేనే కస్టమర్స్కి నచ్చుతుంది. కాబట్టి ఫినిషింగ్ అనేది ఉండాలి కాబట్టి నీట్గా కుట్టుకోవాలన్నమాట. ప్రతి దగ్గర కూడా కోణాలు మనం ఎక్కడెక్కడ కోణం అయితే తిప్పుతున్నామో మన క్లాత్ను కూడా ఆ కోణం వైపుకే తిప్పుకొని వేసుకోవాలి. ఒకేసారి డైరెక్ట్గా సాగదీసి అనేది వేయకూడదు. ఇలా అయితే వేసుకోవాలి. చూసారు కదా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో సేమ్ మీరు కూడా అలా వేస్తే బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇలా అయితే బిగినర్స్ అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.